దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఉమ్మడి రాష్ట్రంలో మరి ఆనాడు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలని రాజకీయాలుగానే చూశారు కానీ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత పరిపాలన మీద దృష్టి పెట్టినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే దట్ ఈజ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజుల్లో కక్షలు కానీ కార్పొరేషన్లు కానీ ఎక్కడ కూడా ఎటువంటి సందర్భాలు చూసినటువంటి దాఖలాలు లేవు. కానీ ఈ రోజున మా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల ముఖ్యమంత్రి పరిపాలన కాలంలో ఈ రాష్ట్రంలో ఒక ఎస్సీ కానీ ఒక ఎస్టీ కానీ ఒక బీసీ కానీ ఒక మైనారిటీ వర్గాల వంటి కుటుంబాలలో వెలుగులు నింపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ రోజున ఉన్నటువంటి ఈ కూటమి పరిపాలన ఈ రోజున నారా లోకేష్ గారు రెడ్ బుక్ పరిపాలన అని చెప్పేసి రెడ్ బుక్ పరిపాలనతో ఉన్నటువంటి అనేక మంది ఉన్నటువంటి అధికారుల మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద కానీ కక్ష తీర్చుకునే విధంగా ఈ రోజున దమనకాండ సాగిస్తున్నటువంటి ఈ నారా లోకేష్ గారు, నీకు ప్రజలు తీర్పునిచ్చింది ఈ రాష్ట్రంలో సుభిక్షంగా పరిపాలన చేయమని ఇస్తే ఈ రోజున రెడ్ బుక్ అని చెప్పేసి ఈ రోజున ప్రజలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కూడా నువ్వు టార్గెట్ చేసి ఈ రోజున ఈ విధంగా దమనకాండ చేసినటువంటి ఈ పరిపాలన త్వరలోనే నీకు తద్దినం పెట్టినటువంటి రోజు ఆసనమైంది మేము చెప్తా ఉన్నాం. కానీ ఈనాడు మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన సందర్భాల్లో మాకు ఓటు వేసినా ఓటు వేయకపోయినా అది ఏ పార్టీ అని చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా గడపలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి చరిత్ర ఘనత కూడా మా జగన్మోహన్ రెడ్డి గారిది. ఎక్కడ కూడా కక్షలు కానీ కార్పొరేషన్లు కానీ ఈ రెడ్ బుక్ పరిపాలన ఏ విధంగా చేస్తున్నారో నారా లోకేష్ గారు ఆ విధమైన పరిపాలన ఎక్కడ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దాఖలాలు కూడా లేవని మేము చెప్తా ఉన్నాం. కానీ మరీ ముఖ్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో మళ్ళీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వస్తే గుడ్ బుక్ అనేటువంటి పరిపాలన దిశగా మా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తారని మేము చెప్తా ఉన్నాం.